దేవుని యొక్క ఘనమైన నామంలో, పవిత్రమైన నామంలో, అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మనమంట అనుదినము దేవుని కీర్తించాలి, దేవుని ఘనపరచాలి. వీటితో పాటు దేవుణ్ణి ఏం చేయాలంట? మనము స్తుతించాలి. యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. మరి అయితే 92వ కీర్తన 1, 2, 3 వచనాలు చదవక విందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలములతోను గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిదంట. ప్రతి ఉదయము కీర్తనలు పాడుచు ఆయనను స్తుతించాలంట. మనము ప్రతినిత్యము స్తుతించాలి. కానీ ఈ మానవాళి ఇంకెవరు స్తుతిస్తున్నారు? ఇంకా ఎవరు సృష్టిస్తున్నారంటే మనం మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. 148వ కీర్తనలు 3, 4 వచనాలు సూర్య చంద్ర నక్షత్రాలు కూడా దేవుని స్తుతిస్తున్నట్టుగా ఆ వచనాల్లో ఉన్నాయి. అదే కీర్తనలు 148వ అధ్యాయము 3, 4 వచనాలు అక్కడ ఏవి స్తుతిస్తున్నాయంట దేవుణ్ణి అంటే సూర్య చంద్రులు నక్షత్రాలు కూడా దేవుని స్తుతిస్తున్నాయి. అంటే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! చూశారండి, ఈ సృష్టి స్తుతిస్తుంది, పక్షులు స్తుతిస్తున్నాయి, జంతువులు స్తుతిస్తున్నాయి, తర్వాత సర్వ మానవాళి స్తుతిస్తుంది, తర్వాత సూర్య చంద్ర నక్షత్రాలు కూడా స్తుతిస్తున్నాయంట. అంటే అంత గొప్ప దేవుడు! చూశారండి, ఆ సూర్యుని సృష్టించింది దేవుడే, మానవుని సృష్టించింది దేవుడే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి చాలా మంది మనుషులు, చాలా మంది ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే సూర్య చంద్ర నక్షత్రాలను సూర్య నమస్కారాలని, చంద్ర నమస్కారాలని, నక్షత్ర నమస్కారాలని అనేకమైనటువంటి నమస్కారాలు చేస్తున్నారు. అసలు ఈ సూర్య చంద్రులు ఎవరిని స్తుతిస్తున్నారు? సృష్టికర్త అయినటువంటి దేవుని స్తుతిస్తున్నాయి. తర్వాత ఈ మానవుడు ఎవరిని స్తుతిస్తున్నారంటే సూర్య చంద్ర నక్షత్రాలను స్తుతిస్తున్నాయి. అంటే సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించింది దేవుడే అని సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు తెలుసు. కానీ ఈ మానవుడి జ్ఞానము ఎక్కడికి పోయింది? మరి ఆ సూర్యచంద్ర నక్షత్రాలకే దేవుడు మమ్మల్ని సృష్టించాడు కాబట్టి స్తుతిస్తూ ఉన్నాయి. మరి ఈ మానవుడు ఎవరిని స్తుతిస్తున్నారంటే సృష్టికర్తను వదిలిపెట్టేసి సృష్టిని స్తుతిస్తున్నారు. నిజంగా మానవుని జ్ఞానము ఎంత మట్టికి పోతుందంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే సృష్టికర్తను విడిచిపెట్టేసి ఈ లోకంలో సృష్టిని స్తుతిస్తున్నారు. ఎందుకంటే ఈ సృష్టినంతటినీ దేవుడు ఏం చేశాడంటే తన నోటితోనే, తన మాటతోనే సృష్టించాడు. అంత గొప్ప సృష్టి. కాబట్టి ఇంత గొప్ప సృష్టిని కలిగించినటువంటి దేవుణ్ణి మనము ప్రతినిత్యము ఆయన ఆవశ్యకతను మనం ప్రతి సాయంత్రము మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మన పట్ల చూపించినటువంటి ప్రేమ చాలా గొప్పది. ఆయన మన పట్ల చూపించినటువంటి ఆప్యాయత చాలా గొప్పది. అందును బట్టి మనము ప్రతినిత్యము దేవుని స్తుతించాలి. అనేకమైన ఇరుకుల నుంచి, ఆపదల నుంచి, అనేకమైన బాధలు, అనేకమైనటువంటి సమస్యల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుచున్నాడు. దావీదు మహారాజు చూడండి, చక్కగా పొద్దున్నే లేచి తన హృదయాన్ని బలిపీఠంగా కట్టుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన గొర్రెల కాపరి కాడ నుంచి రాజు అంతటి స్థానం వరకు వెళ్ళాడు. దానికి కారణము తన జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచన ఏమని, ఆయనకు తన జ్ఞానము ఆ దావీదు మహారాజుకి ఏమని నేర్పించిందంటే దేవుణ్ణి యెహోవాను కీర్తించి స్తుతించుట మంచిదని ఆయన గొప్ప జ్ఞానంతో ఆలోచించి దేవుని స్తుతించాడు, కీర్తించాడు. కాబట్టి ఆయన రాజ్యస్థానానికి వెళ్ళాడు. మనము కూడా ప్రతినిత్యం మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన ఉదయాన్నే లేచి దేని పరిశీలిస్తున్నాం? మన ఉదయాన్నే లేచి దేని స్తుతిస్తున్నాము? మన ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తున్నామా? లేకపోతే మన ఉదయాన్నే లేచి మన క్రియలకు మనకు ప్రియారిటీ ఇస్తున్నామా అనేది మనల్ని మనం క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు సృష్టినంతటిని సృష్టించాడు. కాబట్టి సృష్టి అంతయు దేవుని స్తుతిస్తుంది. కాబట్టి దేవుడు నోటితో సృష్టించినటువంటి ఈ సృష్టి దేవుణ్ణి అంతగా స్తుతిస్తున్నాయంటే మరి తన చేతితో సృష్టించాడు మనల్ని.
మరి వాటికంటే శ్రేష్ఠులం కదా మనము. మనం ఇంకెక్కువ స్తుతించాలి కదా! కానీ ఈ లోకంలో చాలా మంది మానవులు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ సృష్టిని స్తుతిస్తున్నాడు. అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. దేవుని మాత్రమే మనం స్తుతించే వారంగా, దేవుని బట్టి మాత్రమే మనం కీర్తనలు పాడేవారిగా ఇలలో జీవించాలి. దేవుని యందు నమ్మకస్తులుగా ఆయన యందు విశ్వాసము కలిగి గొప్పగా జీవించాలని ఇటు వాక్యంను దేవుడు దీవించును గాక. ఆమేన్.